యూట్యూబ్ ప్రేక్షక మహాశైలందరికీ మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు. అందరూ బాగున్నారండి. ఈరోజు గురు పౌర్ణిమ. ఈ గురు పూర్ణిమ సందర్భంగా మీ అందరికీ కూడా ఒక గురువుగా ఏవో కొన్ని మాటలు చెప్పదలుచుకున్నాను. అయితే ముందర మనం ఒక మాట చెప్పుకోవాలి. ఎందరో మహానుభావులు, వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను. ఇది మన సంస్కారం అన్నమాట. అలాగే గురువు అనే పదానికి అర్థం ఏమిటంటే, గురు అసలు ఆ రెండు అక్షరములే. గు అంటే అజ్ఞానము, రు అంటే రువేవాడు, తీసేవాడు. గురు ఊ అనే ధాతువు అక్కడ వచ్చి అది కలిపారన్నమాట. దానికి అర్థం ఏమీ లేదు. గురు అంటే ఏంటి? అజ్ఞానమును తీసేవాడు, రువేవాడు అనమాట. అంటే జ్ఞానాన్ని ప్రసాదించేవాడు అనుకోండి. మరి అలాంటి గురువులు ఒక మంచి గురువుగా ఉండాలన్నమాట. అంటే మంచి గురువు అంటే ఏంటి? అందరికీ తెలియని వారికి ఆ విద్యను ఇవ్వాలన్నమాట, తమ దగ్గర ఉన్నటువంటి విద్యని. ఇప్పుడు ఈ గురువులు అసలు ఎంతమంది ఉన్నారంటే, ప్రత్యక్ష గురువులు, పరోక్ష గురువులు అంటారన్నమాట. ప్రత్యక్ష గురువులు అంటే విజిబుల్ గురువుస్, మనకు కనిపించేటువంటి గురువులు. మన ఇంట్లోనే ఉన్నారు ఇద్దరు, అమ్మ నాన్నలు. ఫస్ట్ గురువు అమ్మ, రెండో గురువు నాన్న, మూడవ గురువు ఆచార్యుడు అంటే గురువు గారు, నాలుగో గురువు మీ ఇంటికి వచ్చేటువంటి అతిథులు ఉంటారు కదా. అందుకనే కదా ఒక శ్లోకం చెప్పారు, మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ, అతిథి దేవో భవ. అది మాతృదేవత అంటే అమ్మ, పితృదేవత అంటే నాన్న, ఆచార్య దేవత అంటే మన ఇంటికి వచ్చేటువంటి అది మన గురువు గారు, అతిథి దేవో భవ అంటే మన అతిథులు అనమాట. వీళ్ళ నలుగురు కనిపించే గురువులు. కనిపించని గురువులు ఇంకా యనమనుగురు చెప్పారు పెద్దలు. శ్రీ గురు దత్తాత్రేయ స్వామి, శ్రీ శ్రీకృష్ణ పరమాత్మ, శ్రీ వేదవ్యాస మహర్షి, శ్రీ ఆదిశంకరాచార్యులు, శ్రీ రామకృష్ణ పరమహంస, శ్రీ స్వామి వివేకానంద, శ్రీ షిరిడి సాయిబాబా, శ్రీ పుట్టపర్తి సాయిబాబా. వీరందరూ కూడా కనిపించరన్నమాట. వాళ్ళందరూ కూడా మనకు గురువులు, పరోక్ష గురువులు. చాలా సంతోషం అండి. అయితే నేను ఈ రోజున కొన్ని విషయాలు మీకు చెప్పదలుచుకున్నాను. అది సంగీత పరంగాను, బయట జ్ఞానపరంగాను అనమాట. మనం ఏదైనా యూట్యూబ్లో మనం ఒక వీడియో పెడుతున్నామంటే అది 10 మందికి ఉపయోగపడాలి. అయితే ఇందులో 2 రకాల వారు ఉన్నారన్నమాట. ఏమీ తెలియనటువంటి వారు అనమాట. ఏమిటి, ఏవో పిల్లల్ని ఫోటోలు తీసి దాంట్లో పెడతారు, ఒక పావునిచ్చి ఆ వాడి చేతులు పెడతారన్నమాట. అవన్నీ వ్యూస్ కోసం పెడుతూ ఉంటారు. వాళ్ళని మనం ఏమి అనలేము. మనం ముఖ్యంగా సంగీతం గురించి మాట్లాడుకుందాం. సంగీతం అనగానే నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను, స్వర సాహిత్యములు ఉంటాయి. పాట పాడుకునే వాళ్ళకి స్వరం ఒక రకంగా ఉంటుంది, అలాగే ఇన్స్ట్రుమెంట్స్ ప్లే చేసిన వాళ్ళకి స్వరం ఒక రకంగా ఉంటుంది. అంతేగాని పైన స్వరం కింద సాహిత్యం కాదది. నేను చాలాసార్లు చెప్పాను ప్రతి వీడియోలో కూడా. ఏదో మనకి పిల్లారి గీతములు, వరవీణ, లంబోదర అక్కడ పనికొస్తాయి, పైన స్వరము కింద సాహిత్యము. కానీ పాట పాడుకునే వాళ్ళకి స్వరం ఎలా ఉంటుందంటే, సాహిత్యాక్షరములు ఎన్ని ఉంటే అన్ని స్వరాక్షరములు అక్కడ వస్తాయి అనమాట. అది గాయకులకు. ఇన్స్ట్రుమెంట్స్ వారికి ఇంకా ఎక్కువ స్వరాలు వస్తాయి అనమాట. కాబట్టి అవన్నీ నేను ఇప్పుడు చెప్తాను ఒకసారి. ఏది ఏమైనా మనకు తెలిసిన విద్య 10 మందికి ఇవ్వాలి. తెలిసిన వాళ్ళకి మనం ఏమి ఇవ్వక్కర్లేదు, తెలియని వారికి ఇవ్వాలన్నమాట. అది ఉన్నవాడికి మనం ఏమి అది ఉంటుందని, తినేవాడికి మనం ఏం తినిపించక్కర్లేదు, తినని వాడికి మనం తినిపించాలన్నమాట. ఏ వీడియో పెట్టినా అది 10 మందికి ఉపయోగకరంగా ఉండాలి. ఇప్పుడు మన చాలామంది మన యూట్యూబ్లో మహానుభావులు పాడి పెడుతున్నారు, చాలా సంతోషం. అందుట్లో సంగీతం తెలియని వారు పాటలే పాడతారన్నమాట. వాళ్ళు మనం ఏం అంటాకి లేదు, వాళ్ళ ఆనందం కోసం పెడతారు, అది విని మనం కూడా ఆనందపడతాం. అయితే సంగీతం తెలిసిన వారు చాలామంది ఉన్నారన్నమాట. నాకు తెలుసు, మీ అందరికీ తెలుసు. వారు పాట పాడితే కరెక్ట్ కాదు. ఎందుకంటే పాటకి స్వరము ఉంటుందన్నమాట. స్వర సాహిత్యములు అని పదం ఉంది. స్వరం ముందుంది, సాహిత్యం అంటే పాట తర్వాత ఉంది. మరి పాట పాడి పెడితే ఎవరికి లాభం ఉంటుంది? ఆ స్వరం ఇస్తే ఆ వాళ్ళు చక్కగా రాసి పేపర్ పైన ఇస్తే మనం కీబోర్డ్ పైన వాంచుకుంటారు, వీణ పైన, ఫ్లూటు, నాదస్వరం, ట్రంపెట్టు, క్లారినెట్టు చాలా ఉన్నాయిగా, అవన్నిటి మీద ఆ స్వరాలు ప్లే చేసుకుంటారు అనమాట. మరి దానివల్ల ఉపయోగం ఉంటుంది. వట్టి పాట పెడితే పామరులకు సంగీతజ్ఞులు, అది సంగీతం తెలిసిన వారికి తేడా ఏముండదు. కాబట్టి మరి మనం స్వరం తెలిసిన వాళ్ళ కొంతమంది ఏం చేస్తారంటే, స్వరం తెలిసినా సరే రాయరు. ఎందుకంటే చాలా టైం పడుతుంది. నేను చేస్తున్నాను కదా పని, చాలామంది చేస్తున్నారు, అది వేరే విషయం.
చాలా టైం అంతా కూడా దానికే అయిపోతుందనమాట. కాబట్టి దాని జోలికి ఎందుకులే అని పాట పాడి పెట్టేస్తారనమాట. అది కరెక్ట్ కాదు. ఎందుకంటే జ్ఞానం అనేది నశించిపోకూడదు. 10 మందికి చేరాలి. మన భావి తరాలకి ఉపయోగపడాలి. నేను పల్లెటూరులో పుట్టాను. అక్కడ సంగీతం అనేది ఏమీ తెలియదు. కానీ ఏదో పూర్వజన సుకృతి వలన విజయనగరం వెళ్ళి మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాలలో వోకల్ డిప్లొమా, అలాగే వీణ డిప్లొమా చేసుకున్నాను. అలాగే వెస్టర్న్ మ్యూజిక్ నేర్చుకున్నాను. మరి చాలా కష్టపడ్డాను. ఒక పూట తిని, ఒక పూట తినక అంత బాధలు పడ్డాను. ఆ రోజుల్లో ఘంటసాల గారే వారం భోజనాలు చేసుకుని, ఆ మధుకరం చేసుకుని పాపం పైకొచ్చారు. నాకు అలాంటి పరిస్థితి వచ్చింది కొన్ని రోజులు. మరి ఆదివారం పూట ఒకరింటికాడ, సోమవారం ఒకరింటికాడ అట్లా తినేవాడిని నేను. ఇప్పటికీ వాళ్ళ పేర్లన్నీ కూడా నాకు గుర్తే అనమాట. పెంటపాటి అమ్మాజమ్మ గారు, వాళ్ళ పార్వతి గారు, ఇలా వాళ్ళతో నాకు భోజనాలు పెట్టినవాళ్ళు అనమాట. వాళ్ళందరికీ శతకోటి నమస్కారములు. మన జ్ఞానం నశించిపోకూడదండి. అది 10 మందికి పంచాలి ఏమైనా సరే. ఇప్పుడు మనం చాలామంది ఆ భాష వాడుతూ ఉంటారు. మన సంగీత భాష ఎక్కడ మన ఛానల్స్లో ఆది తాళం ఎలా వేయాలంటే దెబ్బ 3 ఏళ్ళు లెక్క పెట్టండి, మళ్ళీ దెబ్బ చేయి తిప్పండి, దెబ్బ చేయి తిప్పండి. ఇది ఏమన్నా బాగుంది వినటానికి ఈ భాష? మనం ఒక వీడియో 10 మందికి పెడుతున్నప్పుడు వేల మంది చూస్తారన్నమాట. అప్పుడు మనం అన్నీ కరెక్ట్గా ఉండి మన తెలియని విషయాలు పెద్దల దగ్గర తెలుసుకున్నప్పుడు పెట్టాలన్నమాట. అలా వేయకూడదు కదా. ఆది తాళం అనగానే ఒక లఘువు 2 ధృతములు, ఆ లఘువునకు 4 క్రియలు, చతురస్ర జాతి కనుక అది ఎట్లా వేస్తాం? ఇలా చూడండి. దీని తెలుగులో మన భాష ఉంది కదా, దీన్ని ఘాత అంటారు అనమాట. లేదంటే ఇంగ్లీష్లో బీట్ అంటారు. ఈ 3 వేళ్ళు లెక్క పెట్టాలన్నమాట. లిటిల్ ఫింగర్ నుంచి ఘాత 3 వేళ్ళు లెక్క పెట్టాం. మళ్ళీ ధృతం అంటే ఏంటి? 1, 2 అది నంబర్ల ప్రకారంగా. జతుల ప్రకారంగా తా కా. దాన్ని ఎలా చెప్పాలి? ఘాత. దీన్ని చేయి తిప్పటానికి ఒక పేరు ఉంది, విసర్జితము ఉసి అని. ఘాత విసర్జితము. ఇంకో ధృతం ఉంది కదా, ఘాత విసర్జితము. అది వింటానికి బాగుంటుంది. దెబ్బ చేయి తిప్పండి, దెబ్బ చేయి తిప్పండి అంటే ఇదేనా బాగుందా? చాలామంది నేను ఛానల్స్లో చూశాను, పేర్లు మనం చెప్పకూడదు ఇక్కడ. అది భాష మనం మార్చుకోవాలి, భాష కరెక్ట్గా ఉండాలన్నమాట. మరి సంగీతం అనగానే మనం ఎప్పుడు సంగీతం గురించి మాట్లాడుకుంటాం. సంగీతం అనగానే అసలు ఆ సంగీతంలో ప్రతి పాటకు ఒక రాగం ఉంటుంది, తాళం ఉంటుంది. ఆ రాగములు తాళములు మీకు చాలాసార్లు చెప్పాను నేను. అవి మళ్ళీ అప్పుడు ప్రస్తావన అనవసరం, ఇక్కడ టైం వేస్ట్ మనకి. అలాగే రాగతాళములే కాకుండా అసలు సంగీతంలో ఎన్ని రచనలు ఉన్నాయి? సౌత్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్లు, అలాగే నార్త్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్, హిందుస్థానీ అంటారు. మన సౌత్ ఇండియన్ క్లాసికల్ మ్యూజిక్ అంటే కర్ణాటక సంగీతం కదా. అసలు ఈ రచనలు ఎన్ని ఉన్నాయో చెప్పాలి. ఆ రచనలో కూడా మళ్ళీ ఓన్లీ స్వర పార్ట్ ఉన్న రచనలు కొన్ని ఉంటాయి, స్వరము సాహిత్యం ఉన్న రచనలు కొన్ని ఉంటాయి అనమాట. ఇప్పుడు మనం ప్రారంభ విద్యార్థులకు ప్రారంభ పాఠములు ఉంటాయి కదా, సరళీ స్వరములు, జంట స్వరములు, అలంకారములు, హైపిస్వరాస్, లోపిస్వరాస్, దాటుస్వరాస్, స్వర పల్లవీస్, వీటికి ఓన్లీ స్వరమే ఉంటుందన్నమాట. ఇవన్నీ చక్కగా పిల్లలకి చెప్పాలి మనం. అలాగే స్వరము సాహిత్యం ఉన్న రచనలు మనకి పిల్లారి గీతములు, తర్వాత వర్ణములు, స్వరజతులు, కీర్తనలు, కృతులు, పదములు, జావళీలు, తిల్లానాలు, అష్టపదులు, తరంగములు, ఇలా నోట్టులు, ఇవన్నీ కూడా స్వరము సాహిత్యం ఉంటాయి. ఒక అవగాహన కలిగించి, అలాగే ఒక నోట్లు ఒక 5, అలాగే చక్కగా మరి త్యాగరాయ కీర్తనలు, అన్నమయ్య రామదాస్ కీర్తనలు, త్యాగరాజ స్వామి కీర్తనలు, మరి శ్యామశాస్త్రి గారి కీర్తనలు, మరి మనకి ముత్తుస్వామి దీక్షితార్ గారి కీర్తనలు చాలా వస్తాయి. ఒక్కొక్క రచనకి ఒక్కొక్క 5 తరంగములు ఉంటాయి, ఒక 5 తరంగములు. అది మనకు చాలా తరంగములు ఉంటాయి అనమాట. ఒక 5 తరంగములు ఆ రచన తెలియటానికి అనమాట. కృష్ణం కలయ సఖి సుందరం బాలకృష్ణం కలయ సఖి సుందరం బాలకృష్ణం కలయ సఖి సుందరం. ఇది సంగీతం. అది సామ పద మ పద ప మా మద ప మ సామ పద మ పద ప మా మద ప మ సామ పద మ పనిద నీద ప మా. అలా స్వరంతో చెప్తే బాగుంటుంది. అలాగే అన్నమయ్య కీర్తనలు మనకున్నాయి, బోల్డ్ కీర్తనలు ఉన్నాయన్నమాట. మరి తిల్లానాలు, అష్టపదులని అన్నీ కూడా ఇట్లాగా స్వరము సాహిత్యము, అది కరెక్ట్. ఇంగ్లీష్ వర్డ్స్ మీరు నేర్చుకునేటప్పుడు కొత్త పదం వచ్చిందనుకోండి, స్పెల్లింగ్ ఏంటండి గురువుగారు అని వెంటనే అడిగేస్తారు పిల్లలు. ఆ స్పెల్లింగ్ తెలిస్తే ఆ వర్డ్ రాసుకుంటారు అనమాట. బాయ్ అనే పదం ఉంది, ఏ బాయ్ అంటే రాసుకోలేరు, BOY అని చెప్తే ఎలా రాసుకుంటారో అట్లాగే సంగీతంలో కూడా స్వరము సాహిత్యం అని అనమాట. మనకి ఇప్పుడు
శివ శివ శంకర అనేటువంటి మన పాట ఉంది, అది మోహన్ రాగం. సరి గ పద స స ధ ప గ రి సా శివ శివ శంకర భక్తవ శంకర శంభో హర హర నమో నమో. ఇది శివ శివ గరి గ సా, ఓకే సరిపోయింది. శంక సా సా సరిపోయింది. రా, ఈ రా చూడండి, రిగరీదా. రా అనేది ఒకే సాహిత్య అక్షరం, రిగరీదా అనేది 4 స్వరాక్షరములు, అది దా. ఆ రిగరీదా అనేది లాస్ట్న దా దగ్గర ఆగింది కాబట్టి దాన్ని దా అని పాడుకోవాలి. గరి గ స సా స దా శివ శివ శంకర. అదే మామూలుగా దాన్ని దాగిందా ఉచ్చరిస్తే ఏం బాగు చూడండి, గరి గ స సా స దా శివ శివ శంకర. చూసారా, అందం అంతా పోయింది. రా రిగరీదా, అది ముఖ్యం. గరి గ స సా స దా శివ శివ శంకర భక్తవ శంకర. సారి రి గా గ గ సరిపోయింది. సారి రి గా గ గ భక్తవ శంకర. ఇక్కడ చూడండి, శంభో, అది స్వరం ఏంటి, గపదస గపదస అంటే బాగోదు, అది పాట పాడుకునే వాళ్ళకి ఇన్స్ట్రుమెంట్స్ వరకు అది చెప్పాలి. సెం గప, ఈ గప అనేది సెం. సెం అనేది ఒకే సాహిత్యాక్షరం ఉంది, గప అనేది 2 ఉన్నాయి. ఇప్పుడు ఈ గప అనేది పా దగ్గర ఆగింది కాబట్టి గప సెం, పా దగ్గర ఆగింది కాబట్టి మనం ఆ గపాని పాని పాడుకో, పా సెం భో దశ. ఈ దశని సాని పాడుకోవాలి, పాసా శంభో. చూసారా, పాసా శంభో. ఒరిజినల్ స్వరాలు ఏంటి, గపదస అనమాట, పాసా శంభో హర హర ప ప గ. పైన చక్కగా హర హర 4, ప ప ప గ 4 చక్కగా సరిపోయినాయి అనమాట. అది పాడుకునేవాడు అనమాట. ప ప ప గ హర హర. ఇక్కడ జాగ్రత్తగా గమనించండి, నమో గా పద ప, నమో 2, గా పద ప 4. అది చూడండి, నా గా సరిపోయింది. పద ప అని పాడితే బాగోదు. ఆ పదాప అనేది పా దగ్గర ఆగింది కాబట్టి మనం పా అని పాడుకోవాలి. ఆ పదాపని గా గా నమో గా పా అని పాడుకోవాలి. గా పదాప అంటే బాగోదు. గా పా నమో నమో గా గా పరిసా నమో గా గా పరిసా అంటే బాగోలా. నా సరిపోయింది. పద పదని పా గా పా గా నా మో నా, అది గా గా పరీసా, ఇది మో. గా పరీసా 4. ఇది దీని సా దగ్గర ఆగిన సా అని పాడుకోవాలి. గరి గ స సా స దా సారి రి గా గ గ పా సా ప ప ప గ గ ప గ సా. అది ఇంటా బాగుంది. అనుస్వరాలతో పాడతాను, అది ఇన్స్ట్రుమెంట్స్ వరకు, అది పాడకూడదు. ఇన్స్ట్రుమెంట్స్ పాడేటప్పుడు చెప్పాలి. గరి గ స సా సారి గరి ద సారి రి గా గ గ గ ప స గ ప ద స ప ప ప గ గ ప ద ప గ గ ప రి సా. గందరగోళంగా ఉంది. చక్కగా ఇలా 2 రకాలుగా 2 రకాలుగా రాసిస్తే పిల్లలకు ఉపయోగపడతాయి. మరి ఎప్పుడు కూడా మనం ఇతరులకు ఇవ్వాలే కానీ అక్కడి నుంచి తీసుకోకూడదు. కానీ తీసుకోవాల్సి వచ్చినప్పుడు తీసుకోవాలి, అంతేగాని మనకు అవసరం ఉన్నాయో మనం తీసుకోవాలన్నమాట. మరి ఈ గురు పూర్ణిమ సందర్భంగా ఏవో కొన్ని విషయాలు చెప్పాలనుకున్నాను, మీకు చెప్పాను, చాలా సంతోషం. దయచేసి నిస్వార్థంగా తన కొడుకులకి తన పిల్లలకి ఎలా నేర్పిస్తారో విద్య, అలాగే బయటి వారికి కూడా అలాగే నేర్పించండి. అంతేగాని
తన కొడుకులకి, తన అక్క కొడుకులకి, తన పిల్లల కొడుకులకి, తన తన చుట్టాల వారికి వీళ్ళందరికీ ఒక రకంగా విద్య చెప్పి బయట వాళ్ళకి అంతా నేర్పరు కొంతమంది. నాకు తెలుసు ఆ బాధలు కూడా నేను పడ్డాను. అది కరెక్ట్ కాదు. గురువు అనేవాడంటే ముందు మనం చెప్పుకున్నాం, అజ్ఞానమును తీసేవాడు, చీకట్లో నుంచి వెలుతురులోకి తీసుకొచ్చేవాడు. మరి అందరూ ప్రతి జీవాత్మ పరమాత్మ, ప్రతి జీవాత్మలో పరమాత్మ ఉంటాడు. ప్రతి ఆడకూతుల్లో కూడా మన అమ్మ, తల్లి, చెల్లి ఉంటారు. మరి అలా చూడని బతుకు దేనికి? ఈ మానవ జన్మ దుర్లభం రాదు కనుక అయ్యా ఈ వచ్చినప్పుడే ఈ జన్మని సార్థకత చేసుకోవాలి. మన అనే దాని పదాన్ని వదిలిపెట్టేయాలి, అందరం అనమాట. మరి ప్రతి జీవాత్మలో పరమాత్మ ఉంటే మరి ఏ జీవికి అన్యాయం చేస్తాం మనం? అది చాలా తప్పయ్యా. అందరికీ ఇవ్వాలి, తప్పదు. ఎందుకంటే సద్గురువులుగా ఉన్నప్పుడు అందరికీ ఇవ్వాలి మన దగ్గర ఉన్న విద్య. అంతేగాని మన కుటుంబానికి పంచుకుంటే అదేం గురువు, వాడేం గురువు? అందుకే గురువు అనే అది గురు పౌర్ణం గురు కాబట్టి ఈ మొక్కలు చెప్తున్నాను. అది కరెక్ట్ కాదు. అయితే అందరూ ఉండరు, ఎందరో మహానుభావులు ఉన్నారు, చక్కగా విద్య అంతా చెప్పేవాళ్ళు ఉన్నారన్నమాట. చాలామంది మరి ఏం చెప్పలేము, అది అంతే. కొంతమంది ఏదో టైం పాస్ చేస్తూ చెప్తూ ఉంటారు, కొంతమంది ఏమో చక్కగా జ్ఞానం కోసం తప్పిస్తూ ఉంటారు, రకరకాలుగా ఉంటారన్నమాట. చాలా సంతోషం. చక్కగా స్వరంతో పాటలు మనం నేర్చుకోవాలి. ఆ స్వరం లేకుండా మనం ఏ పాట పాడకూడదు అనమాట. ఒక జనగణమన నేను స్వరం పాడతాను, పాడేసి వాళ్ళు స్టాప్ చేసేద్దాం. సరి గ గ గ గ గ గ గ గ గ రి గ మ గ గ గ రి 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 ని రి సా సా ప 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 ద మ మ మ మ గ గ గ రి మ గ గ గ గ గ గ గ ప ప ప మ మ మ గ గ రి 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 ని రి సా సరి గ గ గ గ రి గ మ గ మ ప ప మ మ మ రి మ గ గ గ రి 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 ని రి సా ప 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 ద మ మ మ మ గ గ గ రి మ గ స ని సా ని ద ని ద ప ద స రి గ గ గ గ రి గ మ. ఇలా స్వరం ముందు చెప్పాలి, సాహిత్యం తర్వాత చెప్పాలి. ఇది స్వర సాహిత్యములు అనేటువంటి పదానికి అర్థం. చాలా సంతోషం అండి. మళ్ళీ రేపటి నుంచి మనం మామూలుగా యథావిధిగా మనం వీడియోలోకి వచ్చేద్దాం. ఇప్పటివరకే నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒక్కసారి తెలియజేసుకుంటున్నాను. మరి నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని గుర్తుపెట్టుకోండి. చాలా సంతోషం. మనసారా మిమ్మల్ని అందరూ కోరుకుంటున్నాను, 10 మందికి మీ ద్వారా చేరాలన్నమాట. అలాగే ఫైనల్గా ఒక్క మాట నాది. మనం రోజు తింటున్నాం, ఒక పూట తినపోతే మనకి ఎంత బాధగా ఉంటుందో మనకు తెలుసు. ఆకలి బాధ, ఆకలి మంటలు బాబు, ఇది ఆరని మంటలు బాబు అని సుశీలమ్మ గారు పాడారు. ఎవరికైనా అంటే మనం చెప్పాల్సిన పని లేదు. అవకాశం ఉన్నటువంటి వారు వారానికి ఒక్కసారి ఒక ఇంట్లో ఉంటే ఓకే, లేదంటే అలా హోటల్కి వెళ్ళి ఒక 150 రూపాయలు ఇస్తే భోజనం కడతారు. చక్కగా పప్పు, 2 కూరలు పెట్టి, అలాగే ఒక 2 వాటర్ బాటిల్స్ కొని ఎంత 20 రూపాయలు 40 రూపాయలు ఒక 100 ఒక 200 అవుతాయి అనమాట. ఆ భోజనం పట్టుకుని చక్కగా చేతులు లేని వాళ్ళకి, కాళ్ళు లేనటువంటి వారికి, కళ్ళు లేనటువంటి వారికి, లేదు అన్ని అవయవాలు బాగుంటాయి పాపం, వాడు పని చేసుకోలేడు, వాడికి అనేక జబ్బులు ఉంటాయి అనమాట. అలాంటి వారికి పెడితే చాలా సంతోషం అండి. అయ్యా మరి అన్నదానానికి మించింది ఏది లేదు. మనం ఎన్ని డబ్బులు ఇచ్చినా వాడు జేబులు వేసుకుంటాడు, కానీ మరి అన్నం పెట్టామనుకోండి, కడుపు నిండిపోయిన తర్వాత అయ్యా నాకు వద్దంటాడు అనమాట, సరిపోతుంది అంటాడు. దయచేసి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు మరి వారానికి ఒక్కసారైనా ఒక్క కడుపుకి ఇంత అన్నం పెడితే అయ్యా చాలా సంతోషం. అంటే ఒక గురువుగా నేను ఉన్నాను కాబట్టి ఆ మాట చెప్తున్నాను. ఆ క్షుద్బాధ అంటే ఆకలి బాధ అంటే నాకు తెలుసు కాబట్టి. విజయనగరంలో నేను నేర్చుకునేప్పుడు పస్తులు కూడా ఉన్నాను అనమాట. చాలా సంతోషం. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం పాటలో, పద్యాలు, శ్లోకములు, దండకములు, ఏడుపాటలు, తాగుడుపాటలు, జోలపాటలు, లాలిపాటలు, తరంగములు, అష్టపదులు, జావళీలు, తిల్లానాలు, అన్నమయ్య కీర్తనలు, ఆల్ టైప్స్ ఆఫ్ సాంగ్స్ స్వరంతో మనం పాడుకుందాము. 4 వీడియోలు వస్తాయి. ప్రతి వీడియోలో కూడా మీకు తెలుసు కదా, ఒక వీడియో పాట, 2వ వీడియో పాటలాగా స్వరం పాడతాను, 3వ వీడియోలో ఈ మధ్యన మన అభిమానులు గురువారు చిన్న చిన్న ముక్కలు చెప్పి స్వరాలు చెప్పి నేర్పించుకున్నారు, అట్లా నేర్పిస్తున్నాను. 4వ వీడియో కీబోర్డ్ ప్లేయింగ్ అనమాట. చాలామంది కొంతమంది షార్ట్స్ చూస్తున్నారు, అక్కడేమో రాగం పేరు తాళం పేరు ఉండదనమాట. మీరు రాగం చెప్పండి సార్, ముందు తాళం చెప్పండి, అక్కడ కింద లింక్ ఉంటుంది అనమాట. ఆ లింక్ను ఓపెన్ చేసుకుంటే 1000 వీడియోస్ వస్తాయి మనకి. అక్కడ పాట మొత్తం ఉంటుంది, రాగం పేరు ఉంటుంది, తాళం పేరు ఉంటుంది, రచయిత పేరు అన్నీ రాశారు క్లియర్గా అనమాట. నా పేపర్ మీద రాసి మీకు ఇచ్చాను. కాబట్టి అక్కడ మీరు గమనించవలసిందిగా కోరుచున్నాను. మీకు ఏమైనా కావాల్సి వస్తే సంతోషం,
మాకు ఏమంటారు మెసేజ్లు పెడుతున్నారో నా నంబర్ ఉంటుంది, ప్రతి మీకు మీకు పైన వీడియో పైన కనిపిస్తూ ఉంటుంది అనమాట. లేకపోతే ఆ డిస్క్రిప్షన్ బాక్స్లో నెంబర్ ఉంది, నెంబర్ ఇట్టి ఫోన్ చేస్తే మీకు నేను టక 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 మీకు కావాల్సిన ఇచ్చేస్తాను, మీకు ఏమైనా కావాల్సి పంపిస్తాను నేను ఈ పాటలకు స్వరములు ఇవన్నీ కూడా. అంతేగాని మీరు మెసేజ్ పెట్టి నన్ను అక్కడ టైప్ చేయాలంటే నా టైం అంతా దీనికే సరిపోద్ది అనమాట. దయచేసి అపార్థం చేసుకోవద్దు. మీకు ఏమైనా కావాల్సి వస్తే ఆ ఫోన్ నెంబర్ ఉందో నాకు వెంటనే ఫోన్ చేయండి, మీకు ఏం కావాల్సిన నేను ఇస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే, మీ వాచస్పతి.